హాయ్ హలో నేను మీ గౌతమ్. ఇవాళైతే మనము 2 నెలల క్రితం అంటే మే 13 జరిగిన జనరల్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలు మెజారిటీలు ఏవైతే ఉన్నాయో టాప్ 25 మెజారిటీస్ ఏంటివి మన 175 కాన్స్టిట్యున్సీస్ లో ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఏ నియోజకవర్గాలు అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఒకసారి టాప్ 25 మెజారిటీస్ అంటే 1 నుంచి 25. ఓకే, మొదటిది ఫస్ట్ గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు టీడీపీ 95,235 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. టాప్ 2 భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ 92,401 ఓటు 92,401 ఓటు మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు టాప్ 2లో ఉన్నారు. టాప్ 3 వచ్చేసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ 91,413 ఓట్ల మెజార్టీతో అయితే గెలిచారు. ఇది మంగళగిరి నియోజకవర్గం. నారా లోకేష్ గారు టాప్ 3లో ఉన్నారు. టాప్ 4 వచ్చేటప్పటికి పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గారు జనసేన పార్టీ నుంచి టాప్ 4లో ఉన్నారు మెజార్టీల్లో. 81,870 ఓట్ల మెజార్టీతో పెందుర్తి నియోజకవర్గం టాప్ 4 మెజార్టీగా నిలిచింది. టాప్ 5 నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు ఇప్పుడు మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో ఆయన టాప్ 5లో నిలిచారు మెజార్టీల పరంగా. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 72,489 ఓట్ల మెజార్టీతో నారాయణ గారు అయితే గెలవడం జరిగింది. టాప్ 6లో తణుకు అరిమిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ 72,121 ఓట్లతో గెలిచి టాప్ 6లో ఉన్నారు. టాప్ 7 కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వరరావు జనసేన పార్టీ తరపు నుంచి 72,040 ఓట్లు 72,040 ఓట్ల మెజార్టీతో పంతం వెంకటేశ్వరరావు గారు టాప్ 7 స్థానంలో నిలవడం అయితే జరిగింది కాకినాడ రూరల్ నుంచి. టాప్ 8లో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి 71,404 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. టాప్ 9లో విశాఖపట్నం ఈస్ట్ రామకృష్ణబాబు వెలగపూడి తెలుగుదేశం పార్టీ నుంచి 70,877 ఓట్ల మెజార్టీతో గెలిచి వెలగపూడి రామకృష్ణబాబు గారు టాప్ 9లో నిలవడం జరిగింది. టాప్ 10లో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో 70,279 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన మెజార్టీల వారీగా రాష్ట్రంలో టాప్ 10 పొజిషన్లో ఉండటం అయితే జరిగింది. టాప్ 11కి వచ్చేటప్పటికి మనకి విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 68,886 ఓట్ల మెజార్టీతో గెలవడం అయితే జరిగింది. విజయవాడ సెంట్రల్ టాప్ 11లో నిలిచింది మెజార్టీల పరంగా. టాప్ 12 పాలకొల్లు నియోజకవర్గం నుంచి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు 67,945 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. టాప్ 13 భీమవరం నియోజకవర్గం నుంచి పులబర్తి రామాంజనేయులు గారు ఉర్ఫ్ అంజిబాబు గారు జనసేన పార్టీ నుంచి 66,974 ఓట్ల మెజార్టీతో గెలిచి టాప్ 13లో ఉన్నారు. టాప్ 14లో అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి 65,764 ఓట్ల మెజార్టీతో గెలిచి టాప్ 14లో నిలిచారు. టాప్ 15లో విశాఖపట్నం సౌత్ సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి
64,594 ఓట్ల మెజార్టీతో గెలిచి 15వ స్థానం టాప్ 15లో అయితే ఉన్నారు. టాప్ 16 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు 64,090 ఓట్లతో గెలిచి టాప్ 16లో అయితే ఉన్నారు. టాప్ 17 తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి 62,492 ఓట్ల మెజారిటీతో టాప్ 17లో నిలిచారు. టాప్ 18 ఏలూరు రాధాకృష్ణయ్య బడేటి తెలుగుదేశం పార్టీ నుంచి 62,388 ఓట్ల మెజారిటీతో అయితే గెలిచి టాప్ 18లో ఉన్నారు. టాప్ 19 తిరుపతి ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి 61,956 ఓట్ల మెజారిటీతో గెలిచి టాప్ 19లో ఉండటం అయితే జరిగింది. టాప్ 20 చాలా క్రూషియల్ సీట్ ఇది. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి 61,687 ఓట్లతో టాప్ 20లో నిలిచారు. ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఒక పాయింట్ చూసుకుంటే, ఎప్పుడు పులివెందుల నియోజకవర్గం అనేది దశాబ్దాలుగా టాప్ 5 మెజారిటీస్లో ఉండేది రాష్ట్రంలో. అది జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉండొచ్చు, గత ఎన్నికల్లో అంతకుముందు వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు అయి ఉండొచ్చు. కానీ అనూహ్యంగా ఈ ఎలక్షన్లో టాప్ 20 మెజారిటీకి పడిపోయింది రాష్ట్రంలో. అంటే పులివెందుల్లోనే వైఎస్ఆర్సీపీకి భారీ కోలుకోలేని దెబ్బ తగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు. టాప్ 21 విజయనగరం అదితి విజయలక్ష్మి గజపతి రాజు విజయనగరం నుంచి టాప్ 21లో నిలిచారు. ఇక్కడ వారికి వచ్చిన మెజారిటీ 60,609 ఓట్లు. టాప్ 22 పెనమలూరు బోడి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 59,915 ఓట్ల మెజార్టీతో గెలిచి టాప్ 22లో అయితే నిలిచారు. టాప్ 23 ఉండి మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, అందరూ పిలుచుకున్నట్లు RRR టాప్ 23లో నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు ఆయన. ఈసారి 56,777 RRR లాగానే 777 వచ్చింది, ఫ్యాన్సీ నెంబర్ 56,777 ఓట్లతో టాప్ 23 పొజిషన్లో అయితే RRR గారు ఉన్నారు. టాప్ 24 కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు గారు ఉరఫ్ కొండబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 56,572 ఓట్ల మెజారిటీతో అయితే గెలవడం జరిగింది. 24th ప్లేస్లో ఉన్నారు కాకినాడ సిటీ నుంచి. 25th ప్లేస్కి వచ్చేటప్పటికి కొత్తపేట బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ నుంచి 56,479 ఓట్ల మెజార్టీతో 25th ప్లేస్లో ఉన్నారు. చూసుకుంటే టాప్ 25లో ఒకే ఒక్క స్థానంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అది 20వ స్థానం. తతిమ 24 స్థానాలు టాప్ 25 మెజార్టీస్లో ఉన్నవి తెలుగుదేశము లేక జనసేన పార్టీలు మాత్రమే. తదుపరి వీడియోలో మీకు 25 to 26 to 25 వరకు ఇప్పుడు మాట్లాడుకున్నాము. 26 to 175 కూడా నేనైతే మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో చూసిన వీక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముందు వివిధ సామాజిక అంశాలు, వివిధ రాజకీయ అంశాలు, కరెంట్ అఫైర్స్ తోటి మీకు రెగ్యులర్గా టచ్లో ఉండటానికైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీ గౌతమ్.